ఈ లెవెల్లో ₹1,00,000 ఖర్చు పెడతారు మీరు కనుక రైట్ ఆన్సర్ చెప్తే ఇంటూ 5 times 5 lakh rupees మీకు వస్తాయి. ఖచ్చితంగా అబద్ధం చెప్తాడు మ్యామ్. సో స్టేట్మెంట్ రెడీగా ఉన్నారా? రెడీ. ఇప్పుడు ఇక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. అతను గాని తుమ్మితే మనిషి గాల్లో ఎగిరి స్ట్రెచ్చర్ మీద పడతాడు. ఇప్పుడేంటి అంతేనా అయితే? ఇంకో ఛాలెంజ్ ఉంది. అతను ఇక్కడ నుంచుంటే అతన్ని కెమెరాలు షూట్ చేయలేవు, అతనే కెమెరాలు షూట్ చేస్తాడు. మా నాన్న చెప్పాడు దేనికి ఎస్ఏ చెప్పని. అప్పుడే నేను వెళ్ళి స్క్రిప్ట్ గురించి చెప్పా. అప్పుడే ఎస్ కూడా చెప్పా లక్కీగా. నేను జనరల్ గా డైరెక్టర్ గారు ఏం చెప్తే దానికి చేస్తాను. మీ ముగ్గురు ఎస్. ముగ్గురు కలిసి ఫోర్స్ గా ఏదైనా చెప్తే ఒప్పేసుకోమని మా నాన్నగారు కూడా చెప్పారు. మీ ముగ్గురు అంత గట్టిగా ఎస్ అంటున్నారు కాబట్టి నేనేం చేయలేను. లెట్స్ సీ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ డబుల్ ధమాకాలో. సో వీళ్ళు ఎస్ అంటున్నారు, మరి ఇప్పుడు రాబోతున్న వ్యక్తి చేస్తాడా లేదా చూద్దాం. సో లెట్స్ వెల్కమ్ మనీ. Cool. ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. అరే 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 దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా, దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా, రావాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సాన్న పెట్టర్రా. ಕಣ ಪಣ್ಣಿಗದ ಕೂಟಮಾವರು సింగలదవరు ఇనుములో హృదయం మొలిచెను ముద్దిమంటూ నిన్నే వలచెను, ఇనుములో హృదయం మొలిచెను ముద్దిమంటూ నిన్నే వలచెను. సచిన్ కొడుత శిక్షర్, నేను కొడితే స్ట్రెచర్. The camera does not shoot Rajini. Rajini shoots the camera. சும்மா அதறதில்ல. తిల్లన్నా తిల్లన్నా బాస్ వచ్చాక నాకు తెలిసి ఏ స్టేట్మెంట్లు వర్కౌట్ అవ్వవు. సో ఇప్పుడు నేను అర్థమైందా, నేను ఇచ్చిన స్టేట్మెంట్లు అబ్సల్యూట్లీ రైట్ అవుతాయి. అందులో తిరుగులేదు. రజనీకాంత్ ఇస్ ఆల్వేస్ రైట్. రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ లెఫ్ట్. వెరీ గుడ్, సూపర్. సో డాన్స్ వరకు అయితే మేమంతా చూసేసాం, దింపేశారు. మా కోసం ఏదైనా 2-3 డైలాగులు కూడా వదిలితే. ஐயாவது பாருங்க, நான் எப்போ வருவேன் இப்படி வருவேன்னு யாருக்கு தெரியாத, நான் வர வேண்டிய நேரத்தில் கரெக்டாக வருவேன். நம்ம கையில் ஒன்றும் இல்லை, எல்லாம் கடவுள் கையில்.
கண்ணா பிறப்புக்கு இறப்புக்கு ஏற்பட்ட கொஞ்ச நேரத்தை தான் வாழ்க்கைங்கிறா. ஒருத்தருக்கு துரோகம் செய்யாம சந்தோஷமா இருந்தா அதே உண்மையான மனுஷன். வாழ்க்கையில பெத்த தாய் தப்ப தான் முத தெய்வம். அவங்க நல்லா இருந்தா நாம எங்க போனா நல்லா இருக்கலாம். அதனால எவ்வளவு உயரத்துக்கு நம்ம வந்தாலும் வாழ்நாள் பூரா பெத்த தாய் தப்பனை கடைசி காலம் வரைக்கும் கண்களுக்காக வச்சு காப்பாத்தணும். அதான் வாழ்க்கையில பெரிய சொத்து.